'గుంటూరు కారం' మూవీకి ఎక్కడా లేని నెగటివిటీ అంతా కూడా వస్తూ ఉంది. ఈవెన్ మనకి 1 షోస్ నుండి సినిమా యావరేజ్ కూడా కాదు, మిక్స్డ్ టాక్ కూడా కాదు. డిజాస్టర్ అని అజ్ఞాతవాసితో పోలిస్తే అయితే వస్తున్నారు. మనకి ఇన్‌స్టాలో కానీ, ట్విట్టర్‌లో కానీ, ఫేస్‌బుక్, గూగుల్ అన్నింట్లోని 'గుంటూరు కారంని' అజ్ఞాతవాసితో పోల్చి దీన్ని ఒక ఫ్లాప్ మూవీ కింద మూవీ ఇంకా మార్నింగ్ షో పడకుండానే డిసైడ్ చేసేశారు. ఈ టాక్ అన్నది ఆఫ్‌లైన్ వరకు వెళ్ళింది. చాలామంది మూవీ చూడకుండానే మూవీ బాలేదంట కదా! అనే రివ్యూకొచ్చేస్తున్నారు. మూవీ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతూ ఉంటుంది ఇలా టాక్స్ వల్ల. సో, మనకి రీసెంట్‌గానే 'హనుమాన్' మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు మేమొక పీఆర్‌ని హైర్ చేసుకున్నాం. పీఆర్ అంటే పబ్లిక్ రిప్రజెంటివ్. ఇతను మనకి ఆన్‌లైన్ సర్వీసెస్‌లోని పలానా మూవీ వస్తున్నదని ప్రమోట్ చేస్తుంటారు. సో, మనకి 'హనుమాన్' మూవీ పీఆర్ అనేవాళ్ళు 'హనుమాన్' మూవీని ప్రమోట్ చేస్తూ మిగిలిన మూవీస్‌కి నెగెటివ్ రివ్యూస్ అయితే ఇస్తూ నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది ఒక పార్ట్ ఆఫ్ ద ప్రమోషన్స్ అని ప్రశాంత్ వర్మ గారు చెప్పుకుంటూ వస్తున్నారు. మన మూవీ బావుందని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ వేరే వాళ్ళ మూవీ బావున్నా, బాలేదని చెప్పడం అనేది చాలా తప్పు. ఈ ఎఫెక్ట్ అనేది మూవీ కలెక్షన్స్‌పై చాలా దారుణంగా ఉంది. సో, మనకి నెగటివిటీతో సంబంధం లేకుండా ప్రెజెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ 'గుంటూరు కారం'కైతే వెళ్తున్నారు. సో, మనకి ఈ నెగటివిటీ అన్నది ఫ్యూచర్ మూవీస్‌కైనా రాకుండా ఉంటే చాలా మంచిది. సో, అది వాళ్ళ అప్డేట్ అన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.